ఆటో డ్రైవర్లు ఈ దసరా పండుగకు దూరంగా ఉన్నారు. గత ఏడాది వాహనమిత్ర పథకం అందక ఈ ఏడాది ఇస్తానన్న పథకం ఇంకా అమలు కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక అప్పులు చేసి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. మరోవైపు ఉచిత బస్సు పథకంతో తమ బతుకులు రోడ్డును పడ్డాయంటున్నారు. ఒకప్పుడు కుటుంబంతో కలిసి ఆనందంగా దసరా పండుగ జరుపుకునే తమకు ఈ దసరా చేదు అనుభవాన్ని మిగిల్చిందంటున్నారు. కాకినాడ జిల్లాలో దసరా పండుగకు దూరంగా ఉన్న ఆటో డ్రైవర్ల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. అందరూ కూడా ఇంటిల్లిపాది సంతోషంగా పండుగను జరుపుకునేవారు. అయితే ఆటో డ్రైవర్లకు మాత్రం ఈ సంవత్సరం దసరా పండుగ దూరమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది వాహనమిత్ర పథకం అందకపోవడం, ఈ ఏడాది 4వ తేదీన వాహనమిత్ర ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్థికంగా వారికి ఎటువంటి సహాయం కూడా అందని పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా ఇటీవల ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక ఆర్థికంగా సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేరుతో కాకినాడకు చెందినటువంటి కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బేరాలు లేక వీరంతా కూడా దాదాపు గంట నుంచి అలా నిరాశ్రయంగా కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి గురుగారు, ఈసారి దసరా పండుగ ఎలా జరుగుతుంది మీ ఇంట్లో? గతంలో దసరా పండుగ ఎలా జరుగుతుంది? మాకేం లేదు సార్, ఈ ఇబ్బంది ఫ్రీ బస్ ఎట్టి వ్యాపారం అంతా పడిపోయింది సార్. అసలు ఇంట్లో ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది సార్. చాలా ఇబ్బంది పడుతుందండి. ఈ ఆటోలో ఎవరు ఎక్కట్లేదు సార్ ఈ రోజుల నుంచి సార్. ఈ వ్యాపారం అసలు పడిపోయిందండి. ఈ పండగ చేద్దామండి ఇబ్బందిగా ఉందండి. లేదు అసలు లేదు సార్. కొబ్బరి కొట్టాలన్నా ఇబ్బందిగా ఉంది ఈ రోజుల్లోని. అంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ ఆటో అనేది ఏమి లేదు సార్ ఇక్కడ. ప్రభుత్వం వాహనమిత్ర ఇస్తానంది, మరి గత ఏడాది వచ్చిందా? మరి ఎప్పుడు ఇస్తారంటుంది? వాహనమిత్రం వచ్చినా ఏం లేదు సార్. సంవత్సరం 15,000 ఏం సరిపోతుంది సార్? స్కూల్ ఫీజు కడతాం, ఇంటి అద్దె కట్టుకుంటాం, ఇంట్లో ఏం తింటాం సార్. అసలు ఎందుకు పనికిరాని ఎట్టారు సార్. 15,000 దేనికో సరిపోదు సార్. ఇన్సూరెన్స్ 10,000 కట్టించుకుంటున్నారు సార్. బ్రేక్ ఇన్సూరెన్స్కి దానికి 10,000 అయిపోతుందండి. ఇంకా 5,000తో ఏం చేస్తాం సార్? ఏం తింటాం మేము? రోజుకి 500 చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది సార్. మరి పండుగ పిల్లలకి ఏమైనా బట్టలు పండుగ చేసుకోవడానికి లేదు సార్ ఈ రోజుల్లోని. పండుగ చేసుకోవడానికి రోజులు లేవు సార్. అలాగే అంత ఇబ్బంది పడుతున్నాం. మా బతుకులు ఏంటంటే రోడ్డు మీద పడిపోయే ఈ రోజుని. ఆటో కార్మికులు అన్న వాళ్ళు ఈరోజు పండగ కాదు, దసరా కాదు, ఏమీ లేదు మాకు. కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డా. కొన్ని వేల కుటుంబ సభ్యుల్లో లక్షల మంది వాళ్ళ మాకు ఆదాయం లేక ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల గవర్నమెంట్కి ఏ విధంగా అది తృప్తిపడుతుందో తెలియదు. కానీ మేమైతే మాత్రం చాలా కష్టాలు పడుతున్నామండి. రోడ్డు మీదకి వెళ్తే ఆటో ఎక్కి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పెట్టుకుని మేము బస్సు ఎక్కుతాం అంటున్నారు. మా పరిస్థితి ఏంటి? వాహనమిత్ర 15,000 ఇస్తారు. ఎందుకు సరిపోతున్నాయి సార్? రోజుకి ఎంత అవుతుందండి? 40 రూపాయలు 45 రూపాయలు అవుతుంది. ఇన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పెట్టేసి గౌరవ ముఖ్యమంత్రి వారు అన్ని విధాలా తెలివైన వారు అంటారు, వాళ్ళు ఆలోచించేస్తారు. కానీ మా ఇంతమంది ఆటో కార్మికుల బతుకుల మీద ఎలా కొట్టేస్తే మా పరిస్థితి ఏంటి? మేము ఎలా బతకాలి? పోనీ మాకు ఇంకొక ఆధారం ఏమన్నా ఉందా? ఇంకొక ఆదాయం ఏమన్నా ఉందా? అప్పుడు పండుగ ఇంట్లో ఎట్లా ఉండదు? పండుగ దసరా పండుగ వచ్చిందంటే మీ కుటుంబం ఎంత ఆనందంగా జరుపుకున్నారు? ఇప్పుడు దసరా పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు? మా కుటుంబం అంతా కూడా గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునేవారు అండి గతంలో. ఇప్పుడు ఆయురారోగ్యాలతో కాదండి, ఇది కనీసం మా కొబ్బరికాయ కొడతానికి కూడా దిక్కు లేకుండా అయమయ స్థితిలో ఉంటున్నామండి మేము. కానీ మీకు అన్నీ చేస్తాము, కార్మికులు చేస్తాం అన్నీ అన్నారు. కానీ మా గవర్నమెంట్ వచ్చింది మీకు ఏ అన్యాయం చేయమన్నారు. మరి ఇది అన్యాయమే కదా సార్. మాకు బస్సులు తీసేయడం, బస్సులు వేసారు. ప్రతి ఒక్కరు కూడా బస్సే ఎక్కుతున్నారు. 20 రూపాయలు టికెట్ కాదు కదా, 10 రూపాయలు కూడా మాకు ఎవడ ఇచ్చి ఎక్కి దిక్కడం లేదండి. మాకు పొద్దున్నే వస్తున్నాం రోడ్డు మీదకి, ఏదో 20-30 చేసుకుంటాం తప్పించి ఏమీ లేదండి. మాకు ఆధారం అంటూ ఏమీ లేదండి. ఎవరెక్కినా ఆడవాళ్ళు ఆధార్ కార్డు పెట్టుకొని బస్సు ఎక్కేస్తున్నారు. రోడ్డు మీద ఎంతలా తిరిగినా సరే 10 నిమిషాల్లో ఒక గంట సేపు తిరిగినా ఒక టికెట్ ఎక్కట్లేదు. కొట్టించుకున్న జోబులో డబ్బులు పెట్టి 100 రూపాయలు ఆయిల్ కొట్టించుకున్న అది అయిపోతుంది తప్ప ఒక 60 రూపాయలు కూడా చేయలేకపోతున్నాం. అదండి. ఇప్పుడు ప్రభుత్వం 15,000 రూపాయలు వాహనమిత్ర ద్వారా ఇస్తానంటుంది కదా, మరి అది ఏమన్నా మీకు ఆర్థికంగా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందంటే 15,000 ఇన్సూరెన్స్ 10,000 పోద్ది. బ్రేక్ గాడిని మొత్తం అలాగే 12,000 అలా పోద్ది. ఏం మిగులుతుందండి ఆయన ఇచ్చిన 15,000? ఇప్పుడు పండగ చేసుకోవడానికి దారి లేదు. ఒకళ్ళ బండి బ్రేక్ అయిపోతే చేయించుకునే తిక్కన లేదు. ఈ సంవత్సరం బ్రేక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వేసేస్తారు 2వ తారీఖున వేసేస్తారు అన్నారు, ఇంకా లేదు. ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. రోడ్డు మీద తిరగాలంటే భయం. ఆర్టీఓ ఏమో ఎక్కడ కనబడితే అక్కడ కేసులు రాసేస్తున్నాడు. ఏం తిరుగుతామండి? రోడ్డు మీద తిరగడానికి కూడా భయం వేసి ఇలా చెట్ల కింద ఎట్టి కూర్చుంటున్నాం. ప్రభుత్వ వాహనమిత్ర ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది కదా, అది మీకు ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? 15,000 దేనికి వస్తుంది సార్? ఇన్సూరెన్స్ బ్రేక్కి దానికి వస్తుంది సార్.
మా ఇంటికి తీసుకెళ్ళి ఎలా ఉంటుంది స్వాతంత్రకి బ్రేక్కి ఇన్సూరెన్స్కి 15,000 అయిపోతుంది ఖచ్చితంగా. ఆ బాగా సలాన్కి మొత్తం 15,000 అయిపోతాయి అడికి. పోయిన సంవత్సరం కూడా అందలేదు కదా, మరి అప్పుడు ఎలాగ ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డామండి సార్. అప్పు చేసి పద్దు తీసుకొని రోడ్డు మీద పద్దులు తీసుకొని కట్టి బ్రేక్ చేయించండి అని బ్రేక్ వేసి పెట్టి కేసు వేస్తారని 10,000 రూపాయలు కేసు వేసేస్తున్నారు బ్రేక్ లేకపోతే. అప్పుడప్పుడు 10,000 100కి 5 రూపాయలు చొప్పున వడ్డీలు తెచ్చి బ్రేక్ చేయించుకున్నామండి. రైట్, ఇది మనం చూస్తున్నాం. ఆటో డ్రైవర్లు అయితే తీవ్ర ఆవేదన అయితే చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా దసరా పండుగ వచ్చిందంటే కుటుంబంతో కలిసి ఆనందంగా పండుగను జరుపుకునే వాళ్ళం. ఈ సంవత్సరం కనీసం అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టడానికి కూడా మా జేబులో రూపాయలు లేని పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మేమంతా కూడా రోడ్డును పడిపోయిన పరిస్థితి ఉంది. గత ఏడాది వాహనమిత్ర ఇస్తానంటే ప్రభుత్వం మొండి చేయి చూపింది. దీంతో అప్పులు చేసి మేము ఆ ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ కానీ చేయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇస్తున్న 15,000 రూపాయలు కూడా మా చేతికి వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ చేయించుకోవడం, బ్రేక్ చేయించుకోవడంతో ఆ డబ్బులన్నీ కూడా దానికే ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి తమ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కూడా ఆటో డ్రైవర్లు దీనంగా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. కాకినాడ జిల్లా జగన్నాథపురానికి చెందిన దుర్గాప్రసాద్ గత 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దుర్గాప్రసాద్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. గతంలో దసరా పండుగ వచ్చిందంటే తన భార్య పిల్లలతో కలిసి ఆ రోజు సంతోషంగా గడిపేవాడు. కొత్త బట్టలు కొని కుటుంబ సభ్యులతో అమ్మవారి ఆలయానికి వెళ్లేవారు. కానీ ఈ ఏడాది దుర్గాప్రసాద్ కుటుంబం దసరా పండుగకి దూరంగా ఉంది. ఉచిత బస్సు పథకం తమ జీవితాల్లో చీకటి నింపిందంటున్నారు. ఆటో డ్రైవర్లకి ఫ్రీ బస్సు వేసిన తర్వాత మాకు చాలా జీవనోపాధి అనేది కోల్పోయాం, చాలా వరకు కోల్పోయాం. ఎందుకంటే ఈరోజు ఒక 200 రూపాయలు కూడా మేము తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఇదివరకు అయితే కనీసం 500 నుంచి 600 రూపాయలు మేము ఇంట్లో తెచ్చుకుని చేసుకునేవాళ్ళం. ఎందుకంటే ఫ్రీ బస్ వేయటం వల్ల 70% ఆడవాళ్ళే బస్సు ఎక్కేస్తున్నారు కాబట్టి మాకు ఆడవాళ్ళే జీవనోపాధిగా ఉపాధి కింద ఉండేది మాకు. ఎందుకంటే కిరాయి కూడా ఆడవాళ్ళే ఎక్కువ మాకు. ప్యాసింజర్లు ఎక్కడం అంటే 30% మగవారు ఎక్కువారు తప్పించి ఒక 70% మాకు ఆడవాళ్ళు ఎక్కువారు. అటువంటిది మొత్తం ఆడవారు ఎవరిని అడిగినా కూడా బస్ పాస్ ఉంది, లేదంటే ఆధార్ కార్డు చూపిస్తున్నారు. ఆధార్ కార్డు ఉందమ్మా మేము ఫ్రీ బస్ ఎక్కేస్తాం అంటున్నారు సార్. అలాగే మా జీవనోపాధి మొత్తం కోల్పోయాము సార్. మేము పిల్లల బట్టలు కూడా మేము చాలా వరకు పిల్లల బట్టలు ఏంటంటే ఇంట్లో పిండి వంటలు దసరాకి అన్నీ చేసుకునే వాళ్ళం మేము. కానీ ఈ దసరా అయితే మేము అయిపోయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ 4వ తారీఖు వేస్తాం అంటున్నారు, పండగ వెళ్ళిన తర్వాత వేస్తాం అంటున్నారు. అది కూడా ఇంకొకటి ఏంటంటే ఈ మయాన్ని తెలిసింది మాకు, ఆటోల మీద చలానాలు ఏమన్నా ఉంటే అవి కూడా కడితేనే ఆ 15,000 రూపాయలు అని చెప్పేసి వేస్తామని అంటున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు 10,000 రూపాయలు వేసినప్పుడు ఇవన్నీ ఏమీ అడగలేదు. జగన్ గారి ప్రభుత్వంలో మాకు 10,000 రూపాయలు వేశారు. అప్పుడు పండగ, ఇప్పుడు పండగ లేదండి. ఇప్పుడు పండగ చేసుకోవడానికి ఎక్కడ ఉందండి, అసలు డబ్బులే ఇంకా మాకు పడలేదు. చాలామంది ఆటో డ్రైవర్లు ఇప్పుడు ఎంతో బాధలో ఉన్నారండి. ఇది ఆటో డ్రైవర్ల వేదన. పండుగ నాడు ఆటోను అలంకరించి గుడికి వెళ్లి అమ్మవారికి కొబ్బరికాయ కొడదామన్న చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. కేవలం అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచింది. ఓట్లు వేసి గెలిపించిన తమకు ఇలా వెన్నుపోటు పొడుస్తారని ఊహించని జనం రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగు విధంగానే సమాధానం చెప్తామంటున్నారు ఆటో డ్రైవర్లు.